హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ విద్యా వ్లాగ్స్. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోనండి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి తలకాయ కూర అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఎవరికైతే తలకాయ కూర వండడం రాదో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి. ఇది స్పెషల్ మసాలా చెప్తానండి. ఈ స్పెషల్ మసాలా వచ్చేసి అందులో మనం యాడ్ చేసుకోవాల్సినవి ధనియాలు, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, ఇంకా దాల్చిన చెక్క, ఇవన్నీ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టొద్దండి, మాడిపోతాయి, స్మెల్ అనేది మంచిగా రాదు. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇంకోటి ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయాలండి. ఇందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ పువ్వు వేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం ఎగాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇవి కూడా బ్రౌనిష్గా వచ్చేటట్టు బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ బాగా వస్తుందండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ అవుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి కూడా మగ్గనించాక బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటిది లేకపోతే. కొద్దిసేపు మగ్గనించాలి, 5 మినిట్స్ వరకు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మటన్ పీసెస్, తలకాయ మాంసం అనేది యాడ్ చేయాలి. బాగా క్లీన్ చేయాలండి, లేకపోతే స్మెల్ వచ్చింది, మంచిగా ఉండదు. చాలా నీట్గా క్లీన్ చేయాలండి. నెక్స్ట్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ అనేది ఫస్టే వేసేయకూడదండి. కర్రీ అయిపోయాక లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటే అది పీసెస్గా విడిపోకుండా నీట్గా ఉంటుంది. తినడానికి కూడా సులువుగా ఉంటుందండి, లేకపోతే కర్రీలో కలిసిపోతుంది. ఈ మటన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం యాడ్ చేయాలండి. ఇవన్నీ మన రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకి కలవాలండి, అప్పుడే ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది. మసాలా అనేది మంచిగా పట్టుకోవాలి. బాగా కలిపేశాక కొద్దిసేపు మగ్గించాలండి. మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మనం ఈ కర్రీ వచ్చేసి మన అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో ఎలా చేసుకునేవాళ్ళు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకొని చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మూత తీసి. ఇప్పుడు మనకి తగినన్న వాటర్ పోసుకుంటాము. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కలుపుకొని ఒకసారి విజిల్ పెట్టాలి. 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. అప్పుడే బాగా అది మన మాంసం అంటే ముదురుగా ఉంటే 10 విజిల్స్ పెట్టుకోవాలి. లేత మాంసం అయితే 8 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. టెన్ విజిల్స్ పెట్టుకోవాలండి. కుక్కర్ మూత వచ్చేసి 10 విజిల్స్ వచ్చే వరకు పెడదాం. టెన్ విజిల్స్ అయిపోయాక మన టేస్టీ అయిన తలకాయ మాంసం రెడీ అవుతుందని
ఇవి తింటే హెల్త్కి మంచిదండి. చిన్నపిల్లలకి మన మెడ నిలవనప్పుడు ఇది పెడితే చాలా మంచిదండి. ఎప్పుడైనా చికెన్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా స్పెషల్గా చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు 10 విజిల్స్ వచ్చాయండి. మన కర్రీ ఎలా ఉందో చూద్దాము. వావ్, చూడడానికి చాలా బాగుంది కదండి. ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఈ టైంలో బ్రెయిన్ వేసుకోవాలండి. మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా తర్వాత బ్రెయిన్ తర్వాత అది యాడ్ చేసుకుందాం. మనం బ్రెయిన్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదండి, అలా లైట్గా కలుపుకోవాలి. లేదంటే బ్రెయిన్ అనేది విడిపోద్ది, దేనికి దానికి తినడానికి మంచిగా అనిపించదు, కర్రీలో కలిసిపోతుందండి. మనకి అలా ఉడికితే మంచిగా ఉంటుంది. ఎక్కువగా తిప్పకూడదండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మెయిన్కి మన కర్రీకి టేస్ట్ తెచ్చేదంటే ఈ మసాలానండి. మనం రెడీమేడ్గా కొన్న మసాలాల కన్నా ఇలా ఫ్రెష్గా యాడ్ చేసుకుని మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకుని మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీకి టేస్ట్ తెచ్చేదంటే మసాలానండి. మన స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ కర్రీలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోద్ది. ఆల్రెడీ మనం 10 విజిల్స్ ఇచ్చాం కాబట్టి కర్రీ మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. కొత్తిమీర వేసుకొని మన టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. తలకాయ కర్రీ సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది